పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పరిశుద్ధాత్మను హత్తుకోండి. ప్రియులారా, ప్రయోజనకరమని తర్జుమా చేయబడిన గ్రీకు పదానికి ఉపయోగం లాభం అని అర్థం. ప్రియులారా, నీతో యేసు శారీరకంగా ఉండటం కంటే ఏ పరిస్థితి అయినా ఎలా మరింత ఉపయోగంగా లాభంగా ఉండగలదు? అయితే ఈ భూమి మీద శారీరక దేహంతో నడిచినప్పుడు ఆయన అనేక భౌతిక పరిమితులకు లోనైనాడు. ఉదాహరణకు గమనిస్తే అన్ని వేళలా ప్రతి శిష్యునితో ఉండలేకపోయాడు. పరిశుద్ధాత్మ పరిచర్య ద్వారా ఆయన అలా ఉండగలడు. ప్రియులారా, మనలో పరిశుద్ధాత్మను కలిగి ఉండటం వలన కలిగే ఉపయోగాల జాబితా యేసే శారీరక దేహముతో మనతో ఉండటంతో ఇంకా అనేకమైన వాటితో పోల్చబడింది. ఒక యేసును ఎదుర్కోకుండా పెంతుకొస్తు రోజున పై మేడగది నుండి బయటకు వచ్చిన 120 మంది చిన్న క్రీస్తులను, క్రైస్తవుడు అనే పదానికి అక్షరాల అర్థం ఇదే. ప్రియులారా, 120 మందిని సాతానుడు ఎదుర్కొన్నాడు. ఆ రోజు పేతురు ప్రసంగించిన తరువాత 3,000 మంది క్రొత్తగా జన్మించారు. ప్రియులారా, ఏ బోధకుడు ఎన్నడూ బోధించని విధంగా శిష్యులకు యేసు ప్రభువారు బోధించారు. అయినా వారు తిరిగి జన్మించలేదు కనుక వారికి చాలా కొంచెం అవగాహనే ఉంది. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఆయన వారిని సర్వసత్యములోనికి నడిపించి రాబోయే సంగతులను కూడా చూపాడు. ఇప్పుడు యేసు శక్తి సంపూర్ణమనే దానిలో సకల ప్రయోజనాల సారాంశము ఉంది. ఇక ఏమాత్రము ఒక శారీరక దేహానికి నిర్బంధించబడలేదు. ప్రియులారా, నీలో నివసించే దేవుని ఆత్మ మీద ప్రతి క్షణం ప్రతి ఘడియ అనుదినం ఆధారపడకుంటే సంతృప్తినిచ్చే విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని నీవు జీవించలేవు. ప్రియులారా, నీకు బోధించడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను బలపరచడానికి ఆయన అక్కడే ఉన్నాడు. ఈరోజు నీవు చేసే ప్రతి దానిలో ఆయన సామర్థ్యాన్ని చేదుకోండి. పరిశుద్ధాత్మను హత్తుకొనండి. దైవాశీర్వాదాలు పొందుకొనండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమున కొందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. ఉదయమునే ప్రభువా, ఇదిగో తండ్రి, ఈ రీతిగా మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై వేల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఇది నా ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నింపండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి. చదువుకుంటున్న బిడ్డలను దీవించి కావలసిన జ్ఞానమునివ్వండి. నీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరి మీద నీ కృపహస్తం ఉంచండి. పుట్టినరోజును, పెళ్లి రోజు జరుపుకొనిచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించమని ప్రభువా, దూరదేశాలలో దూర ప్రాంతాల్లో ఉంటున్న బిడ్డలను దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ మీరు అనుగ్రహించండి. మీ పరలోకపు దీవెనలు ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని వేడుకొనుచు తండ్రి, దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపి బలపరచమని
మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.